డార్లింగ్ ఒకసారి చూడండి. 75% మెంబర్స్ అయితే వీడియోని చూసారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. మీకు తెలుసు నేను కొత్తగా ఛానల్ పెట్టా మళ్ళీ. సో దీనికైతే సపోర్ట్ కావాలి మీ నుంచి అని. పర్టికులర్గా ఈ స్టేజ్లో ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇంకా వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ అయితే చేసేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు మన వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి చాలా మందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. వాళ్ళకైతే నేను క్లియర్గా చెప్తా. ముందైతే స్టార్ట్ అయిపోయింది, మనం వెళ్ళాలా లేదా? వీడు కూడా వెళ్ళిపోతున్నాడు. సో మనమైతే వెళ్ళాలేమో. ఇది ఒక ఒరే ఇమోట వేస్తుంటే వాడు వెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళిపోదాం, మనమే ఫస్ట్ అయిపోవాలి ఎలా అయినా. సో చలో త్వరగా మనమైతే ఇది క్రాస్ చేసేద్దాం. సో దీన్ని క్రాస్ చేయాలంటే మరి అప్పటికి అనుకుంటూనే ఉన్నా అన్న అట్లా వెళ్ళొద్దు, ఫస్ట్ వెయిట్ చేయాలి అని. ఈ వేస్ట్ గాడు వెళ్ళడని చెప్పి నేను వెళ్ళిపోయా డార్లింగ్. సో చలో ఏం కాదులే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడేద్దాం. అయినా ఇది క్రాస్ చేయాలంటే ఒక్కొక్కటే క్రాస్ అవుతుంది. ఇది మరి వెంటనే అన్ని క్రాస్ చేయడానికి అవ్వట్లేదు. టచ్ చేసుకు ట్రై చేసాం, మరి అవ్వలేదు. సో చలో అతి తెలివి వాడద్దని ఫ్రీ ఫైర్ వాడి ఫీలింగ్ ఏమో. ఇది ఎవరో క్రియేట్ చేశారు ఈ మ్యాప్. నాకు కరెక్ట్గా పేరు చూడలేదు, ఎవరో యూట్యూబర్ అనుకుంటా. సో మొత్తానికి 30 minutes టైం అయితే ఇచ్చాడు. మనం అన్ని పాయింట్స్ క్రాస్ చేయాలి. బేసిక్ ఇలాంటి గేమ్స్లో ఎలా ఉంటుందంటే చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఆ చెక్ పాయింట్స్ దాటాక లాస్ట్లో ఫినిష్ లైన్ ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు చూడండి బ్లూ కలర్లో ఒకటి క్లెయిమ్ చేశా కదా. సో అది వచ్చేసి చెక్ పాయింట్ డార్లింగ్. సో మొత్తానికి ఇదేంటి ఫ్యాన్లు తిరుగుతున్నాయి కింద. ఈ ఫ్యాన్ లాంటివి అంటే నార్మల్గా చూసేది దాన్ని తాకితే పక్కకి ఎగిరిపోతాం కదా. సో బేసిక్గా ఈ ఫ్యాన్ నుంచి ఆ ఫ్యాన్ వరకు ఎలా జంప్ చేస్తాం అనుకుంటున్నాడో ఫ్రీ ఫైర్ వాడు నాకు అర్థం కావట్లేదు. మేబీ లెఫ్ట్ దానికి వెళ్ళాలేమో. మనమైతే స్ట్రైట్ వెళ్దాం. ఇది చూడండి ఎలా గుద్దేస్తుందో. ఇది ఒరే నేను ఆడాలో వద్దా? దాని ఇష్టం వచ్చినట్టు అదే ఆడేసుకుంటుంది. నేను దానికి గుద్దకుండానే అరే వెనకాల దోసేస్తాం, ముందుకు పోయి అదేదో ముందుకు గుద్దేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం కదా డార్లింగ్స్ నీట్గా. సో చలో మొత్తానికి క్రాస్ అయితే చేస్తాం. ఇంకొకటి ఒరే ఎందుకురా ఏం గేమ్ వచ్చి స్టార్టింగే ఎలా ఉందంటే ముందు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లే. వాడు మెల్లగా రైట్ నుంచి వెళ్ళిపోతున్నాడు నీట్గా. నేనేమో ఇక్కడే అది ఒరే అది ఎటో వేసింది లెఫ్ట్. ఆడి పని బాగుంది, ఆడి నీటికి తోసింది, నన్ను తోసిందిలే. ఈ పర్టికులర్ స్టేజ్లో నేను ఆడింది ఏం లేదన్న, మొత్తం అదే తోస్తుంది నన్ను లిటరల్లీ చెప్పాలంటే. వాడిని అదే చేసిందే. సో మొత్తానికి బైక్ వేసుకొని మనం అయితే టనల్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇదేం పెద్ద టాస్క్లా కనిపించలే. మేబీ ఒక చెక్ పాయింట్ నుంచి ఇంకో చెక్ పాయింట్కి ఒక దారిలాగేమో. మేబీ అటు సైడ్ ఇంకో ఏదైనా తయారు చేసాడేమో. అండ్ ఇందాక చెప్తా అన్నా కదా పార్కోర్ అంటే అర్థం కాని వాళ్ళకి. సో బేసిక్ ఈ పాటికల్లా మీకు అర్థమైపోయి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా. పార్కోర్ అంటే సింపుల్ ఏం లేదన్నా, ప్రతి ఒక్క స్టేజ్లో చెక్ పాయింట్లు ఉంటాయి. ఆ చెక్ పాయింట్లు తీసుకుంటూ వెళ్ళి ఒక ఫైనల్ స్టేజ్కి రీచ్ అవ్వాలి. సో ఆ చెక్ పాయింట్స్ మధ్యలో క్రిటికల్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, ముందు ఒక చెక్ పాయింట్ తీసుకున్నానా. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ చెక్ పాయింట్కి వెళ్ళాలంటే ఇలాంటిది ఒకటి దాటాలి. చిన్న మిస్టేక్ చేసినా మనం కింద పడిపోతాం. సో మళ్ళీ ప్రీవియస్ చెక్ పాయింట్ దగ్గర వస్తాం. బేసిక్గా స్క్విడ్ గేమ్ లాంటిదే అనుకోండి, సర్వైవల్ గేమ్ ప్లే. కానీ అది సర్వైవల్ది, ఇదేమో జస్ట్ చెక్ పాయింట్కి అవతల పాయింట్కి రీచ్ అవ్వడం మన గోల్. నాకైతే ఫ్రీ ఫైర్లో ఆడడం ఇదే ఫస్ట్ టైం డార్లింగ్స్ పార్కోర్. నేను పార్కోర్ గేమ్స్ బయట నార్మల్ సపరేట్ పార్కోర్ గేమ్స్ అయితే నేను చాలా ఆడా, బట్ ఇదే ఫస్ట్ టైం ఫ్రీ ఫైర్లో ఆడడం. సో మీరు ఫ్రీ ఫైర్లో కానీ లేదంటే ఇదే మ్యాప్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కింద అయితే కమెంట్ చేయండి. కంప్లీట్ చేశారా, చేస్తే ఎంత టైంలో చేశారు అదంతా అయితే కమెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ లైక్ అయితే కొట్టకపోతే లైక్ కొట్టేయండి. అండ్ డార్లింగ్స్ అలాగే మీరు స్క్విడ్ గేమ్ ఎంతమంది చూసారో ఒకసారి చెప్పండి. సో స్క్విడ్ గేమ్లో అయితే ఇది ఒకటి ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందో లేదో. ఇలా టైల్స్ ఉంటాయి. సో లైన్గా ఒక్కొక్క టైల్కి వెళ్ళాలి. అక్కడైతే 2 టైల్లే ఉంటాయి అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇక్కడైతే 3 టైల్స్ లాంటివి ఇలాంటి బాక్సులు పెట్టాడు. సో ఫస్ట్ అయితే జిగ్జాగ్లో ఉందని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఇప్పుడు 2 జిగ్జాగ్ ఉన్నాయి కదా, ఇది స్ట్రైట్ ఉంటుందేమో అని స్ట్రైట్ మీద దూకా, కానీ అలా అయితే కాదు. సో మొత్తానికి అదైతే తప్పని వచ్చింది. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మొత్తం జిగ్జాగే అనుకుంటా అన్ని. సో సింపుల్ లాజిక్ అని చెప్పి అన్ని జిగ్జాగ్ అని ఫిక్స్ అయిపోయా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే జిగ్జాగ్ కాదు, ఇక్కడ కూడా పడిపోయా. సో ఫస్ట్ ఒక 2 రౌండ్లు లైక్ ఒక 2 టర్న్స్ ఏమో జిగ్జాగ్ పెట్టినట్టున్నాడు అంతే. సో తర్వాత మళ్ళీ మనం గెస్ చేయాలి. సో ఈ పాయింట్ నుంచి ఈ 3 బాక్సెస్లో ఏదన్నా అవ్వచ్చు. నేను లెఫ్ట్ డిసైడ్ అయ్యా, లెఫ్ట్ ఉంది. ఇక్కడ నుంచి మధ్యలో వెళ్ళొచ్చు, ఇదైనా వెళ్ళొచ్చు, కానీ క్రాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్ట్రైట్ అనుకున్నా. నేను అనుకున్నట్టే ఇదైతే అయ్యింది. ఇప్పుడు అసలైన డెసిషన్స్ అయితే తీసుకోవాలి. సో నేను క్రాస్ అనుకున్నా, నా లక్ అనుకోవాలో ఏమనుకోవాలో మొత్తానికి అయితే క్లియర్ చేశా. నెక్స్ట్ స్ట్రైట్ ఉంటుంది అనుకున్నా, నా 6th సెన్స్ ఏంట్రా ఇట్లా పని చేస్తుందని భయపడ్డా. సో ఇప్పుడు ఇంకొకటి క్లియర్ చేస్తే వెళ్ళిపోతా, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ ఆడాలి. మ్యాక్స్ నాకు అన్నీ గుర్తున్నాయిలే. ఈ పాయింట్కి త్వరగా వచ్చేయచ్చు. లెఫ్టా రైటా మిడిలా అనుకొని లెఫ్ట్ డిసైడ్ అయ్యా. సో నా 6th సెన్స్ ఈ సైడ్ అయితే హ్యాండ్ అయితే ఇచ్చింది. మీరేమనుకుంటున్నారో ఫాస్ట్ కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసి రైట్ అనుకున్నా. సో రైట్ అయిపోయింది మొత్తానికి. సో చలో ఇక్కడ దాకా వచ్చేసాం. సో ఇదేంటి 3 పాత్రలు ఉన్నాయి, ఎటన్నా వెళ్ళొచ్చేమో, లైక్ 3 వస్తే. కానీ అయినా ఇది 1v1కి కదా, ఇద్దరే ఉంటారు కదా, మరేమో అది అనుకుంటానే ఉన్నా అన్న, ఏదో తప్పే ఉంటుంది. సో ఈ మూడిట్లో ఒకటే సరైన దారి. సో నాకు తెలిసి రైట్దే అనుకుంటా. ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో ఫాస్ట్గా వెళ్ళిపోతే నేను మళ్ళీ ఎరిపప్పు అయితే అయ్యాను. సో మిగిలింది లెఫ్టే కాబట్టి లెఫ్టే. సో త్వరగా వెళ్ళిపోయి ఇంకో చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. టైం వేస్ట్ అయిపోయింది. సో ఫస్టే లెఫ్ట్ దానికి వెళ్ళుంటే అంతే. 6th సెన్స్ అన్న, ఇదంతా లక్ ఉండాలి, 6th సెన్స్ ఉండాలి. సో ఇదైతే ఒక నార్మల్ రౌండ్ పెట్టాడు, బండి తీసుకొని వెళ్ళిపోవాలి. సో దీన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి జుయింగ్ అని వెళ్ళిపోదాం. నాకు
తెలిసి ఇప్పటికి అసలు సగమైనా అయ్యిందో సగమైనా క్లియర్ చేసామో లేదో నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఇక్కడి నుంచి అయితే టెలిపోర్ట్ అయ్యి వేరే ప్లేస్కి తీసుకెళ్తాడు, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటి ఒక ఫ్యాన్ ఉంది, ఇది క్రాస్ అయితే చాలా కాదు చెక్ పాయింట్ కోసం అది. ఇక్కడ కూడా గుద్దుకుంటున్నా అన్న, ఏం బాటుగాడి ఏజెంట్ అన్నా అని అనుకుంటున్నారేమో మీరు. ఏమో చూసుకోలేదు డార్లింగ్, లేదంటే ఎందుకు గుద్దుకుంటా దానికి. సో మొత్తానికి ఇదైతే నార్మల్ ఒక బాక్స్లో అయితే పెట్టాడు, దీని మీద వెళ్ళిపోవడమే, డైరెక్ట్ వెళ్ళి ఇంకో చెక్ పాయింట్కి వెళ్ళిపోవడమే. అక్కడ నుంచి ఇంకో టెలిపోర్ట్ లాంటిది ఏదో పెట్టాడు, అక్కడ నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం చూద్దాం. మొత్తానికి ఇలాంటిదైతే మీరు ఇంతకుముందు చూసారా లేదా, నేను చూసా, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటిది నేను ముందు చూసా కొన్ని గేమ్స్లో. సో బేసిక్గా ఇవేంటి వెరైటీ తిరుగుతున్నాయి అన్న, అన్నీ ఇట్లా ఒక సైడ్లో తిరగట్లే, ఒకటి లైక్ వర్టికల్గా తిరుగుతుంది, ఇంకోటి హారిజాంటల్గా తిరుగుతుంది, లైక్ రొటేషన్ డిగ్రీస్ వేరే ఉన్నాయి. నాకైతే అర్థం కాలే ఎలా వెళ్ళాలో. సో చలో అలా మనకి ఏం అర్థం కానప్పుడు ఏం చేయాలి తెలుసు కదా విక్రమ్ డైలాగ్, పదా చూసుకోవడమే, అలా వెళ్ళిపోవాలి ఒకదాని తర్వాత ఒకటి, వెళ్ళిపోతాం లేదంటే లేదు. సో మొత్తానికి మనమైతే క్లియర్ అయితే చేస్తే, అర్రే లాస్ట్ది డార్లింగ్, లాస్ట్లో మిస్ చేస్తా, అసలు చిరాగ్గా అసలు దరిద్రంగా పడిపోయా. ఈసారి అయితే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం. సో ఇంకో 2 ట్రైలు పడిపోయాను కింద, సో స్కిప్ చేస్తే దాన్ని. ఈసారి అయితే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేస్తున్నా. సో అర్థమైంది దీన్ని, ఒకటైతే స్ట్రైట్గా వస్తున్నాయి, మిగతా దిగో ఇలా రొటేట్ అవుతున్నాయి. ఈ 3 స్ట్రైట్ ఉన్నాయి కాబట్టి ఒకటేసారి వెళ్ళిపోయామనుకో సెట్. సో చలో ఇంకో చెక్ పాయింట్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, దీని మీద కాదు జారిపోయాను. సో పీసీలో ఆడే వాళ్ళకి కొంచెం ఈజీ అని చెప్పచ్చు పార్కోవర్, కానీ మొబైల్లో ఆడే వాళ్ళకి కొంచెం కష్టమే, ఎందుకంటే జారిపోతూ ఉంటాయి మనవి. వాళ్ళకి మౌస్ అండ్ కీబోర్డ్ కాబట్టి కొంచెం కంట్రోల్ చేయొచ్చు, క్యారెక్టర్ని, పిఎన్జీని, జంప్ బటన్, సిట్ బటన్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే బై మిస్టేక్ టచ్ అయిపోతే ఇలా కింద జారిపోతాం అనమాట. సో అందుకే ఇదైతే మనం కింద పడితే ఎలిమినేట్ అవ్వాలంటే మన బ్లడ్ పోవాలి, లేదంటే అక్కడ లేజర్స్ ఉన్నాయి కదా అక్కడ టచ్ అయితే ఎలిమినేట్ అయిపోతాం ఆటోమేటిక్గా. సో చలో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుందో, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేదే ఇప్పుడు మెల్లగా ఆలోచించి వెళ్దాం. నేను ఏం చేశానంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళి ఫిస్ట్ గుర్తున్నా, సో దట్ మన మూమెంట్ అయిపోద్ది కింద పడమని. సో అందుకే ఫిస్ట్ గుద్ది జాయిస్టిక్ ఇస్తున్నా, అప్పుడప్పుడు జాయిస్టిక్ ఇచ్చినా కింద పడిపోతున్నాం. సో మెల్లగా ఇక్కడి నుంచి అంత దూరం ఎలా దూకుతుంది, నాకు తెలిసి రైట్ మీద నడిచేయచ్చు అనుకుంటా, అది నడిచేయచ్చు. సో ఇప్పుడు ఏంటబ్బా సర్కిల్ తిప్పి పైకి తీసుకెళ్తున్నాడా, ఓకే సర్కిల్ తిప్పి పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఇటు డైరెక్ట్ ఎగరలేము, ఆ బియ్యం బస్తాలు ఉన్నాయి కదా దాని మీద ఎగరాలనుకుంటా. సో చలో మొత్తానికి ఇంకో చెక్ పాయింట్ అయితే కంప్లీట్ చేస్తాం. అసలు చూడండి ఏవో రెడ్ బాల్ అంట ఏవేవో ఉన్నాయి. సో చలో మొత్తానికి ఇంకొక బైక్ లాంటిది వచ్చింది క్రాస్ చేయడానికి టనల్. సో దీన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి క్రాస్ అయితే చేసేసారు. మొత్తానికి టనల్ క్రాస్ చేశాక మళ్ళీ ఇంకొక టెలిపోర్ట్ అయితే వచ్చింది, ఇంకొక ఏరియాకి తీసుకెళ్ళి ఇంకోటి ఏదైనా పెడతాడేమో. అరే ఇదేంటి ల్యాడర్లా ఉంది, గ్రాస్ దాంతో ల్యాడర్, అసలు ఈ ఐడియాలు ఎలా వస్తున్నాయి భయ్యా నీకు, అసలు నిజంగా దారుణంగా పెట్టాడు. ఓహో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా ఒకదాని నుంచి ఇంకోటి, అర్రే అనుకున్నా. అదే అతి తెలివి వాడద్దు ఏజెంట్, అందుకే అతి తెలివి వాడద్దు. నార్మల్గా వెళ్ళిపోతావు కదా, ఇది ఇలా జారిపోతూ ఉంటాం అనమాట, పట్టించుకోవద్దు, అప్పుడప్పుడు ఇలా జారిపోతూ ఉంటా. సో అది మనకి చెయ్యి కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్ లేకపోతే జారిపోతాం. ఈసారి వెళ్ళిపోతాం, ఇంత ఈజీది కూడా ఇంత లేట్ చేయొద్దు మనం, ఒక దగ్గరికి వెళ్ళిపోదాం నీట్గా, ఫిస్ట్ గుద్దేయడం, మెల్లగా జంప్ చేయడం, వెళ్ళిపోవడం. ఎంతసేపు ఆడుతారు ఏజెంట్, అక్కడక్కడే ఎగురుతున్నావు తొక్కలాగా, ముందుకైతే వెళ్ళిపోవా అని అనుకుంటున్నారు కదా. వెళ్తున్నాను డార్లింగ్, ఒక్క నిమిషం. ఇదైతే చూడండి, చూడండి బాత్రూమ్ కుండీలు పెట్టాడు, అసలు ఐడియా ఎలా వస్తుందో ఏందో నాకు ఇంకా అర్థం కావట్లే. సో నార్మల్గా ఇవి అసలైన ఫ్రీ ఫైర్ ఒరిజినల్ మ్యాప్లో ఇలాంటి కుండీలు ఉంటాయా, ఉంటే ఎక్కడ ఉంటాయో ఆ లొకేషన్ ఒకసారి అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా చూస్తూ లైక్ కొట్టకపోతే ఫాస్ట్గా లైక్ కొట్టండి. ఇది కనిపించినంత ఈజీ కాదన్న, ఇది కొంచెం టఫే నన్ను అడిగితే, ఎందుకంటే ఊరికే జారిపోతుంది, లైక్ స్టాండింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది కదా. సో చూడండి అసలు నేను ఎన్నిసార్లు కింద పడ్డానో, పడి ఇంకా నాకు అర్థమైంది మెల్లగా జాయ్ స్టిక్ ఇచ్చి జంప్ వేస్తే వెళ్ళిపోతామని. సో అలా మొత్తానికి ఇక్కడ వరకు వచ్చాయి, ఇక్కడ పడిపోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో మొత్తానికి క్లియర్ అయితే చేసేసి ఇంకో చెక్ పాయింట్ అయితే క్లియర్ చేసాం. ఈ టైర్ మీద ఎగిరితే తెలిసిందే కదా, అలా అన్ని టైర్లు ఎగురుకుంటూ ఇంకో చెక్ పాయింట్ దగ్గర తీసుకెళ్తాడు. ఇంతే, కొన్ని ఇంత సింపుల్గా ఉంటాయి. ఈ బేసిక్గా నన్ను అడిగితే ఇంకో చెక్ పాయింట్కి దారి అంతే, వాడు నన్ను అడిగితే ఇదేం పెద్ద టాస్క్ కాదు ఇలాంటి టైర్ ఎగిరేవి. సో ఇంకొక బండిది పెట్టాడు, ఈసారి అయితే డైరెక్ట్ ఒక రోడ్ లాంటిది వేసాడు. సో చలో దీని మీద అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతే ఈ జిప్ లైన్ దగ్గర తీసుకొచ్చాడు. ఈ జిప్ లైన్ ఎందుకు ఏమో మరి, వేరే లొకేషన్కి తీసుకెళ్ళడానికి ఏమో మరి, ఏందో వీడు సరదా మనం తీర్చాలంతే. మొత్తానికి మనకి ఇదంతా ఎందుకు, మనమైతే కంప్లీట్ అయితే చేసేయాలి. సో ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. వీడి మ్యాప్ అయితే మీకు చూపిస్తున్నా కానీ జిప్ లైన్ నుంచి మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మొత్తం చూడండి వీడి మ్యాప్ అంతా ఒకదాని మీద ఒకటి ఎంత బాగా తయారు చేశాడో. అరే బై మిస్టేక్ క్యాన్సిల్ కొట్టేసినట్టున్నా. సో బై మిస్టేక్ క్యాన్సిల్ కొట్టేసాడు డార్లింగ్స్, అది చూస్తూ. సో చలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయా అక్కడ దాకా. సో అక్కడికి వెళ్ళిపోయాక నాకు అర్థమైంది ఏంటంటే, నేనేం క్యాన్సిల్ కొట్టలేదు, అది అక్కడ ఏదో గ్లిచ్ వల్ల కింద పడిపోతున్నా. సో చాలాసార్లు ట్రై చేసి తర్వాత అయితే నాకు అర్థమైంది, అలా ఒక 5 నిమిషాలు ట్రై చేసి ఒకసారి అయితే సక్సెస్ అయిపోయింది. 5 minutes later. మొత్తానికి అయితే ఏదో ఒకలాగా చేసి పైకి అయితే వచ్చేసాడు డార్లింగ్స్. అమ్మో చాలా కష్టపడ్డా, ఆల్మోస్ట్ 5 సార్లు తిరుగుతూనే వచ్చా. సో మీరు ఒకసారి గమనించండి, అది మీరు ఇది ఆడితే ఇలాంటి మ్యాప్. సో మ్యాప్ కోడ్ కావాలి ఇది అంటే ఒకసారి నాకైతే అందరు కమెంట్ చేయండి, కమెంట్ చేస్తే నేను మ్యాప్ కోడ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను తర్వాత. సో చలో ఇలాంటి ల్యాడర్స్ అయితే పెట్టాడు, ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది. బేసిక్గా మధ్యలో డిస్టెన్స్ ఇచ్చి ల్యాడర్ లాంటిది పెట్టాడు. బేసిక్ ఇది ల్యాడర్ ఫీలింగే ఇస్తుంది, ఎందుకంటే దాని మీదకి వెళ్తే అది కొంచెం
ఇట్లా రిడ్జ్లో ఉన్నట్టే ఉంటుంది. నేను చూడు అమ్మ మొత్తానికి ఈసారి కూడా కింద పడిపోతా అనుకున్నా. సో ఏదో ఒకలా చేసి వచ్చేసాము. ఈ కంటైనర్స్ గాల్లో పెట్టడం అసలు కొంచెం బాగున్నాయి ఐడియాలు. చూడండి అసలు కంటైనర్స్ గాల్లో పెట్టాడు. ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి ఆ స్టెప్స్కి దూకాలి. నేను ఎప్పుడు అసలు మన ఫ్రీ ఫైర్ కంటైనర్ ఇంతరా ఎప్పుడు ఊహించుకోలేదు. చలో ఏదో ఒకట్లే, మనకెందుకు ఇవన్నీ, మనమైతే ఫాస్ట్గా క్లియర్ చేయాలి. ఇంకా 15 minutes ఉంది. అసలు సగమైనా క్లియర్ చేసామా లేదా, వీడు మ్యాప్ ప్రోగ్రెస్ పెడితే బాగుంటుంది నన్ను అడిగితే. లైక్ ప్లేయర్కి ఒక అవగాహన వస్తుంది కదా ఇంకెంత ఉంది అని. నేను అనుకున్న దరిద్రానికి చూడు లాస్ట్ దాంట్లో పడిపోయా. ఇంత చేసి లాస్ట్ దానికి పడిపోయా. సో మొత్తానికి లేజర్కి అయితే టచ్ అయిపోయా. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఆగండి. మొత్తానికి కంటైనర్లో అయితే లాస్ట్ కంటైనర్ దాకా వచ్చి క్లియర్ అయితే చేస్తా. సో చెక్ పాయింట్ తీసుకున్నా. అరే ఇదేంట్రా నాయన, ఈ కుండీల కంటే ఇంకా కష్టంగా ఉంది. డైరెక్ట్ రెడ్ దాని మీద జంప్ చేయొచ్చు అనుకున్నా ఫస్ట్. సో దాని మీద జంప్ చేయలేము, గ్రీన్ దాని మీద వెళ్ళాలి. సో ఇదేదో మ్యూజికల్ టైల్స్ లాంటిది పెట్టాడన్న, బాగా పెట్టాడు. లైక్ ఒక మ్యూజికల్ సౌండ్ వస్తుంది దాని మీదకి వెళ్తే. మెల్లగా ఏదో ఒకలాగా దీన్ని అయితే క్లియర్ చేయాలి. అసలు ఇది చూడండి అసలు జారిపోతుంది. కొంచెం కష్టమే దీని మీద వెళ్ళడం నన్ను అడిగితే. ఎందుకంటే అది ఊరికే లైక్ చాలా తక్కువ కదా స్టాండింగ్ స్పేస్. ఆ కుండీల దానికే అన్నా కదా, దానికన్నా తక్కువ. ఇది ట్రై చేసి అసలు ఎన్నిసార్లు పడ్డానో. ఇంకా చూడండి సెట్టింగ్స్లోకి వెళ్ళి లైక్ రన్ బటన్ కూడా మార్చా. ఎందుకంటే ఊరికే రన్ బటన్ టచ్ అయిపోతుంది, దానివల్ల కింద పడిపోతున్నా. సో రన్ బటన్ సెట్టింగ్ మార్చేసా, పైకి తీసేసా దాన్ని. సో మెల్లమెల్లగా అడుగు జాడలు మెల్లగా వేసుకొని ముందుకు వచ్చేసా. సో చూడండి అతి కష్టం మీద మెల్లగా చూడండి, చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇది ఒకటి, ఇదే కొంచెం కష్టం అనిపించింది నాకు. కొంచెం జస్ట్ మిస్ ఇక్కడ పడిపోయేవాడిని. సో ఇక్కడైతే చూడండి గ్రీన్ మీద దూకాక ఇదేదో గ్రీన్ కలర్లో వచ్చింది, దాని మీద దూకా జస్ట్ మిస్ కింద పడిపోయేవాడిని. ఇక్కడ కూడా చూడండి పడిపోయారా బాబు అంటే చెక్ పాయింట్ తీసి పడిపోయా. నా అదృష్టం అని చెప్పాలి, లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చేది మొత్తం. సో చెక్ పాయింట్ తీసేసా. ఇక్కడైతే ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేసి, అరే చూడండి ఇలానే, ఇదే మొబైల్లో ఉండే కష్టాలు ఇదే డార్లింగ్స్. మొబైల్లో పార్కోర్ ఆడడం కష్టమే. బేసిక్ ఇదే మ్యాప్ సేమ్ పీసీలో పెడితే కొంచెం త్వరగా చేసేయచ్చు. ఫోన్లో ఎన్నో కష్టాలు పడి మొత్తానికి ఇదేదో దీని లాంట్లోకి వచ్చేసాము. ఈసారి దీనికి గుద్దుకునే లేదు. ఇందాక ఒకటి ఉంటేనే గుద్దుకున్నాం, ఈసారి 3 గుద్దుకో అని అనుకోవచ్చు. కానీ చూడండి అలవాటు అయిపోయింది. ఇంక మనకి ఏ ఫ్యాన్ వచ్చినా మనం ఆగం. ఏ ఈజీగా ఉన్నాయి, ఉత్త బాల్స్ మీద దగ్గర వెళ్ళడమే అనుకుంటా. సో వచ్చే మొత్తానికి ఫాస్ట్ నేను చూడు బ్రో ఈజీ దాంట్లో పడిపోయా. అసలు జంప్ బటన్ నొక్కొచ్చు కదా, జంప్ బటన్ నొక్కడం లైక్ జంప్ నొక్కకపోతే కూర్చునిపోయాడు వాడు. సో చలో ఈసారి అయితే అంత అలా డిలే చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇట్లాంటి ఈజీ రౌండ్స్లో టైం వేస్ట్ చేయొద్దు. కష్టమైనవంటే ఏమైనా అనుకోవచ్చు, ఇలాంటి ఈజీ వాటిని త్వరగా చేసేయాలి. సో ఈసారి అయితే వాటర్లో నుంచి పెట్టాడు అనుకున్న వాటర్లో నుంచి అని. స్వచ్ఛలో ఫాస్ట్గా అని మొత్తానికి ఫాస్ట్గా వచ్చి చెక్ పాయింట్ అయితే తీసేసాం. మ్యాక్స్ అయిపోయింది అనుకుంటున్నా, ఇంకొన్నే అనుకుంటా. ఇది ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా డార్లింగ్స్? నేను ఇంతకుముందు ఆడినట్టున్నా ఎప్పుడో. మీరు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఆడుంటే కమెంట్ అయితే చేసేయండి. నేను చూడు మిమ్మల్ని కమెంట్ అడిగి నేను దాని దగ్గర నుంచి ఉండిపోయా అన్నట్టు. ఏం మాట్లాడుతున్నా అది, మీరు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి గేమ్ ఆడుంటే ఒకసారి అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ అయితే చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న వాటిలో టైం వేస్ట్ చేయొద్దు, మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చూడండి అసలు దీనికి ఆల్రెడీ ఒకసారి పడటమే ఎక్కువ. ఈసారి అసలు ఆగకుండా రన్ బటన్ ఆపొద్దు. ఒరే ఏజెంట్ నీకెందుకురా ఓవర్ యాక్షన్, నార్మల్గా వెళ్ళేవాడిని వెళ్ళకుండా రన్ బటన్ ఆపకుండా వెళ్ళా, అనవసరంగా లాస్ట్లో పడిపోయా. సో మొత్తానికి ఈసారి అయితే క్లియర్ చేస్తా. మళ్ళీ గుద్దుకున్నావు అన్నా, నువ్వు ఈ వేస్ట్ అన్నా నువ్వు అంటారా అంతే. ఇంకేమో ఒకటి ఉంటేనే గుద్దుకున్నాను డార్లింగ్, 2-3 ఉంటే గుద్దుకోవట్లేదు దీనికి. చూడండి అసలు వీడు చిన్న టనల్ పెట్టి దాంట్లో కూడా ఫ్యాన్ పెడితే ఎట్లా వెళ్తాం అనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. ఇదేంటి డెడ్ ఎండ్ వచ్చింది? మరి పైకి ఎలా వెళ్తామన్నా? అర్రే జంప్ బటన్ వేస్తే వెళ్ళిపోయాము, అంటే ఎయిర్ పెట్టినట్టున్నాడు అక్కడ. లైక్ అక్కడ 0 గ్రావిటీ ఏమో, మరి కింద నుంచి పైకి వచ్చా చాలా ఫాస్ట్గా. సో చలో ఈ ఫ్యాన్లు అయితే క్లియర్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. ఆ రెడ్ వాటి మీద నుంచొని వెళ్ళిపోవడమే అంతే. ఇదైతే కింద పడిపోతుంది. మరి పైకి ఎందుకు పంపించావురా? పైకి ఎందుకు పంపించాడో తెలీదు, కిందకెందుకు వేసాడో తెలీదు. ఈ ఫ్యాన్లు నాకు కలిసి రాలేదు డార్లింగ్, ఏమనుకోవద్దు మీరు. అదైతే కలిసి రాలేదు, ఊరికే దాన్ని టచ్ అయిపోతున్నా ఎగిరిపోతున్నా. సో చలో మొత్తానికి ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఇది కూడా ఏంటి డెడ్ ఎండ్లా ఉంది, మళ్ళీ పైకి ఎగరాలేమో. పైకి ఎగిరితే మళ్ళీ కిందే పడ్డా. జాయిస్టిక్ ఇచ్చి పైకి ఎగరాలనుకుంటా అటు సైడ్ వెళ్ళాలంటే. అర్రే జాయిస్టిక్ టచ్ అవ్వలేదు, ఆగండి సార్ జాయిస్టిక్ ఇచ్చి పైకి వెళ్దాం. ఇది ఇలా జాయిస్టిక్ ఇచ్చి వెళ్తే అటు సైడ్ వెళ్ళిపోతాం. సో చలో మళ్ళీ ఫ్యాన్లు వచ్చాయి, ఈసారి గుద్దుకోం మనం. అలవాటు అయిపోయింది మనకు ఫ్యాన్లు, చెప్పా కదా. సో మొత్తానికి లెఫ్ట్ ఇచ్చాడు, రైట్ ఇచ్చాడు, ఏదో చేస్తున్నాడు. ఇది ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు అర్థం కావట్లేదు. టైం అయితే అయిపోతుంది, 9 minutes ఉందంటే ఇంకా. మరి వెళ్తానో లేదో. ఇదేం డెడ్ ఎండ్ ఉంది, తప్పు వచ్చానేమో అనుకుంటూనే ఉన్నా డార్లింగ్. మధ్యలో ఎక్కడో వేరే రూట్ మిస్ అయిపోయాను. వీడు చూడు ఇక్కడ ఏం వెతకాలి డార్లింగ్, ఇప్పుడు నేను రూట్లో ఏం వెతకాలి. మళ్ళీ బ్యాక్ వస్తే నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఎటు వెళ్ళాలో. సో ఇటు సైడ్ చూస్తే ఏమో రైట్కి దారి లేదు, మళ్ళీ రివర్స్ వెళ్ళి చూద్దాం అంటే ఇటు సైడ్ ఏం అర్థం కాలేదు నాకు. చాలాసేపు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలి అసలు, ఏంది మ్యాప్, అన్ని సైడ్లు క్లోజే ఉన్నాయిగా. ఇది ఒకటే దారి ఉంది, ఇటు వెళ్తే ఏమో డెడ్ ఎండ్ వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో జిమ్కి పెట్టి ఉంటాడా, అది డార్లింగ్ జంప్ చేసి వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇదేంటి ఇదేదో లవ్ అంటే, ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఇక్కడ చెక్ పాయింట్ ఉంది, అది తీసుకుందాం. అది బుయ్యా అంట డైరెక్ట్. ఇదిదా సర్ప్రైజు.
నేను అసలు అయిపోయింది అనుకోలే డార్లింగ్, నిజంగా నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం ఆడుతున్నా కదా. సో చలో ఏదైతే ఏంది మొత్తానికి మనం అనుకున్నాం కంప్లీట్ అయితే చేసాం. సో ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది ఒక గ్రేట్ ట్రై అని చెప్పాలి. లైక్ అందరూ గేమ్ ప్లే వీడియోలు సిఎస్ ఇవే కదా పెట్టేది, నేను ఇది ఒక ట్రై అయితే ఇచ్చా. మరి ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. అండ్ డార్లింగ్స్ ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ అలాగే లైక్ అయితే కొట్టండి అన్న, లైక్ చాలా మ్యాటర్ అవుతుంది. సో చలో ఇది మరి మన ఈరోజు వీడియో వచ్చేసి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.